కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. సాధ్యమైనంత త్వరగా ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అర్హులై ఉండి కూడా రేషన్ కార్డు లేని ప్రజలకు ప్రభుత్వం లబ్ధి చేకూర్చేందుకు నూతన కార్డులను మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎందరో తమ దరఖాస్తులను సమర్పించి నూతన రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆ ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెట్టేలా సివిల్ సప్లై అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మార్చ్ ఫస్ట్ వీక్ లో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం పబ్లిక్ చాలా ఏళ్ల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని చెప్పుకోవచ్చు. త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతుంది. అయితే ఇప్పటికే ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఇటు గ్రాడ్యుయేషన్ అదేవిధంగా టీచర్ సంబంధించి ఎన్నికల కోడ్ ఉండడంతో కొన్ని జిల్లాల్లో కూడా కొత్త రేషన్ కార్డ్స్ జారీకి కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కూడా రాష్ట్ర సర్కార్ కూడా చర్యలు కూడా చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్ననే ఇటు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు సివిల్ సప్లై శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ కూడా నిన్న రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. మరి ఇప్పటికే చాలా మంది ఇటు ప్రజాపాలనలో అదేవిధంగా గ్రామ సభల్లో అదేవిధంగా మొన్నటి నుంచి అంటే దాదాపు 1 వీక్ నుంచి కూడా మీ సేవా సెంటర్ లో కూడా కొత్త రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకుంటారు. కాబట్టి మరి అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులను కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే రేషన్ కార్డ్స్ అనేది చాలా వరకు ప్రామాణికంగా ఉంది. ఎందుకంటే ఏ పథకం తీసుకున్నా కూడా దానికి రేషన్ కార్డు కూడా కంపల్సరీ అడుగుతున్నారు. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి స్కీమ్స్ అంటే పథకాలకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ కూడా మరి ఈ నేపథ్యంలో రేషన్ కార్డు అని కూడా అత్యంత కీలకమైందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో గత 10 ఏళ్లలో అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాబట్టి మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి కొత్త రేషన్ కార్డు కోసం ఇప్పటికే పలుమార్లు కూడా దరఖాస్తు కూడా చేసుకున్న లబ్ధిదారులు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నెల రోజుల్లోనే ఇటు ప్రజాపాలనలో తర్వాత గ్రామ సభల్లో చాలా సార్లు అంటే దాదాపు ఇప్పటికే 3-4 సార్లు కూడా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారు. లాస్ట్ వీక్ నుంచి ఇటు మీ సేవా సెంటర్ల ద్వారా కూడా కొత్త రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకుంటారు. కాబట్టి మళ్ళీ వాళ్ళందరికీ కూడా త్వరలోనే కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికే ఇటు తెలంగాణలో 2 ఉపాధ్యాయ 1 పట్టభద్రుల స్థానానికి కూడా ఎన్నికలు కూడా జరగనున్నాయి. మరి ఈ నెల 27న కూడా ఎన్నికలు జరుగుతాయి. ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి అదేవిధంగా ఇటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి ఇటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి కూడా ఎన్నికలు కూడా జరగనున్నాయి. మరి ఈ నెల 27న కూడా పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 3 వరకు కూడా రిజల్ట్ వస్తుంది. అంటే 4న ఎన్నికల కోడ్ ముగుస్తుంది. కాబట్టి ఈ లోపు అయితే ఈ జిల్లాలో ఈ పరిధిలో రాని జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి. 9 ఉమ్మడి జిల్లాల్లో సంబంధించి కూడా మిగతా జిల్లాల్లో కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డు సంబంధించి పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఎన్నికల కోడ్ లేదో అక్కడ ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ కూడా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత సంబంధించి కూడా గైడ్ లైన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మరి మార్చి ఫస్ట్ వీక్ లో కొత్త రేషన్ కార్డు కోసం ఇచ్చేలా కూడా రేవంత్ సర్కార్ కూడా ప్లాన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో కోడ్ లేని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలో మాత్రం కొత్త రేషన్ కార్డు కూడా ఇప్పటికే కొన్ని డిజైన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మీటింగ్ కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించి కొన్ని కొత్త రేషన్ కార్డు కోసం డిజైన్లు కూడా సిద్ధం చేశారు. కాబట్టి మరి త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి ఎందరో పబ్లిక్ అంటే లబ్ధిదారులంతా కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డు కోసం. కాబట్టి మరి కొత్త రేషన్ కార్డు కోసం ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి ఒకవైపు మీ సేవా సెంటర్ల ద్వారా చాలా మంది కూడా ఇప్పటికే పలుమార్లు దరఖాస్తు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ కొత్త రేషన్ కార్డు కోసం మీ సేవా సెంటర్ లో కూడా క్యూ కడుతున్నారు. చాలా మంది కూడా అప్లికేషన్ ఇస్తున్నారు. కాబట్టి మరి అందరు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే గతంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి, చాలా మంది దరఖాస్తులు పడుతున్నారు కదా, అందులో చాలా రిజెక్ట్ అవుతున్నాయనేటువంటి విమర్శలు కూడా ఉన్న నేపథ్యంలో ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుని రేషన్ కార్డులు మంజూరు చేస్తుంది ప్రభుత్వం? ఇప్పటి వరకైతే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారో
వాళ్ళ వార్షిక ఆదాయం వచ్చేసి 1,50,000 ఉంటుందో రూరల్లో వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డ్ ఇష్యూ కూడా జారీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక సిటీ విషయానికి వస్తే మాత్రం 2 లక్షలు లోపు వారి ఆర్థిక ఆదాయం ఉండాలి, వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డు ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పటికే కొన్ని చేర్పులకు మార్పులకు కూడా అవకాశం ఇచ్చింది. ఎందుకంటే కొంతమంది కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా గానీ లేకపోతే కొత్త వ్యక్తులు యాడ్ చేయడం, అంటే పుట్టిన వాళ్ళ పేర్లు యాడ్ చేయడం కానీ పిల్లల పేర్లు యాడ్ చేయడం, అదేవిధంగా కొంతమంది ఉమ్మడి కుటుంబంలో కూడా చాలా మంది వేరే వాళ్ళు ఉంటారు. కొంతమంది కొత్తగా పెళ్లైన వారు కానీ విడిగా కాపురం పెడుతున్నారు కూడా వాళ్ళు కూడా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు ఉంటారు కాబట్టి మరి వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఎందుకంటే ఒకవేళ తండ్రికి రేషన్ కార్డు ఉంటే మాత్రం కొడుకు ఒకవేళ పెళ్లి చేసుకుని వేరే కాపురం పెడితే మాత్రం వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మాత్రం వాళ్ళు కూడా ఇటు మీ సేవా సెంటర్ల ద్వారా కానీ మరి గతంలో ఇటు ప్రజాపాలనలో కానీ అదేవిధంగా ఇటు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని కూడా ఇప్పటికే సివిల్ సప్లై శాఖ కమిషనర్ డిహెచ్ చౌహాన్ కూడా చెప్పడం జరిగింది. మరి అయినప్పుడు కూడా చాలా మంది మరి తమకు రేషన్ కార్డు వస్తుందో రాదని కూడా చాలా మంది లబ్ధిదారులు, ఎందుకంటే కొంతవరకు ప్రజాపాలనలో చేసినటువంటి దరఖాస్తులు కూడా కొంతవరకు రిజెక్ట్ అయిన మాట వాస్తవే కాబట్టి మరి ఈ నేపథ్యంలో తమకు రేషన్ కార్డు వస్తుందా రాదని కూడా చాలా మంది అయోమయానికి గురవుతున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా గతంలో దరఖాస్తు చేసిన వారు కూడా మళ్ళీ రేషన్ మరి మీ సేవా సెంటర్ కూడా వెళ్తున్నారు, వెళ్ళి మళ్ళీ అప్లై చేస్తున్నారు. అంటే వాళ్ళ పేర్లతో పాటు పిల్లల పేర్లు యాడ్ చేస్తున్నారు. కొంతమంది అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి. మరి దీనిపై కూడా ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం అర్హులైన లబ్ధిదారులకు మాత్రం కంపల్సరీగా రేషన్ కార్డు ఇష్యూ చేస్తామని చెప్తున్నారు. మరి దాని ప్రామాణికంగా కొంతవరకు అయితే వార్షిక ఆదాయం చెప్తున్నప్పుడు కూడా మరి మీ సేవా సెంటర్ల ద్వారా ఓన్లీ ఆధార్ కార్డు డీటెయిల్ తీసుకుంటున్నారు. అదేవిధంగా కరెంట్ బిల్లు, అంటే వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటున్నారు, మేబీ సిటీలో రెంట్కుంటే మాత్రం వారి కరెంట్ బిల్ తీసుకుంటున్నారు. ఒకవేళ రూరల్ లో ఉంటే మాత్రం వారి పర్టికులర్ సంబంధించి ఆ నెలకు సంబంధించిన కరెంట్ బిల్లు తీసుకుని అప్లై చేస్తున్నారు. కానీ మరి ఏ ప్రామాణికంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తారనేపై కూడా ఇంకా చాలా వరకు కూడా క్లారిటీ లేదు. మరి వీటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గైడ్ లైన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇటు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ సివిల్ సప్లై శాఖ కమిషనర్ డిహెచ్ చౌహాన్ గానీ త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలపై కూడా చర్చించి అనుమానం ఉంటే కూడా నివృత్తం చేస్తారని చెప్తున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా అవకాశం లేదు కాబట్టి మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా వచ్చే నెల 4న కూడా పూర్తవుతుంది కాబట్టి తర్వాత ఒక ప్రెస్ మీట్ లో అన్నిటిపై కూడా అనేక సమస్యలపై కూడా క్లారిటీ ఇస్తామని కూడా నిన్న సివిల్ సప్లై శాఖ కమిషనర్ తో మాట్లాడినప్పుడు కూడా వివరణ ఇవ్వడం జరిగింది ఆయన. కాబట్టి మరి త్వరలోనే ఇటు కొత్త రేషన్ కార్డు ఇష్యూకి సంబంధించి కూడా ఎక్కడైతే ఎన్నికల కోడ్ లేదు, ఇటు ఎమ్మెల్సీ సంబంధించి కూడా గ్రాడ్యుయేషన్ కానీ టీచర్ సంబంధించి ఎన్నికల కోడ్ లేదు, అక్కడ మాత్రం మార్చి ఫస్ట్ వీక్ లోగా లబ్ధిదారులందరికీ కూడా కొత్త రేషన్ కార్డు కూడా ఇష్యూ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని కొత్త రేషన్ కార్డు సంబంధించిన డిజైన్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చూడడం జరిగింది. మరి అందులో 3 కూడా సెలెక్ట్ చేసినట్టే తెలుస్తుంది కాబట్టి మరి త్వరలోనే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మరి వాళ్ళ ఎదురు చూసిన కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా సివిల్ సప్లై శాఖ అధికారులు కూడా చర్యలు కూడా చేపడుతున్నారు కాబట్టి మరి మార్చి ఫస్ట్ వీక్ లో ఎక్కడైతే ఎలక్షన్ కోడ్ లేదో అక్కడ కొత్త రేషన్ కార్డు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. శివ. ఓకే, థ్యాంక్ యూ.